లాస్ట్ క్లాస్ ఏం చెప్పాను మీకు? గ్లోబల్ పారామీటర్స్కి వచ్చాం కదా, మీరైనా చేసింది లాస్ట్ క్లాస్. ఫీల్డ్ వేరియంట్ ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కదా. షీట్ ఓపెన్ చేయండి, 1 మినిట్. ఇది ఓకే, లాస్ట్ క్లాస్ ఎక్కడి వరకు అయింది? ఎస్ఎన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓకేనా? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం, తర్వాత కంపెనీ కోడ్ కూడా అసైన్ చేసాం, అంతే కదా. కంపెనీ కోడ్కి అసైన్ చేసాం. నెక్స్ట్ చూడండి, ఎవరైనా మ్యూట్ లో ఉండాలండి, మ్యూట్ లో ఉండాలి అందరూ మ్యూట్ లో ఉండాలండి. క్లాస్ జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకండి. డిఫైన్ చూడండి, 7th పాయింట్ కంప్లీట్ అయింది కదా. ఎస్ఐన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 కంప్లీట్ చేసేసాం. ఎస్ఐన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5 కంప్లీట్ అయింది. నెక్స్ట్ చూడండి, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7. ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈ డాక్యుమెంట్స్ గురించి మనం చెక్ చేద్దాం. ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. వెళ్ళండి, OBA7కి వెళ్ళండి. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ఎస్ఏపిలోకి వెళ్ళారా? ఐఎంజీకి వెళ్ళారా? మీరు ఎట్లా పాత్ ద్వారా వెళ్ళారా? 1 మినిట్. OBA7కి వెళ్ళండి. కమాండింగ్ ఫీల్డ్ లో OBA7 ఇవ్వండి. అంటే టీ కోడ్ ద్వారా వెళ్తాం, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 1 టీ కోడ్ అండ్ 1 పాత్. మీరు పాత్ ద్వారా వెళ్ళండి, లేదంటే టీ కోడ్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మనం OBA7 ద్వారా వెళ్ళాం, టీ కోడ్ ద్వారా వెళ్ళాం, లేదు పాత్ ద్వారా వెళ్తానంటే వెళ్ళొచ్చు. పాత్ కూడా చూద్దాం. చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇదేంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ కంటిన్యూ, డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, GL అకౌంటింగ్ డాక్యుమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఉంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ అని అర్థం ఎస్ఏ ఉంటే. నెక్స్ట్ చూడండి, పొజిషన్కి వెళ్ళి కేఆర్ తీసుకోండి. కేఆర్ ఉంటే మీనింగ్ ఏంటి? వెండార్ పేమెంట్, వెండార్ ఇన్వాయిస్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్. నెక్స్ట్ కేజెడ్ ఇవ్వండి. కేజెడ్ అంటే ఏంటి? వెండార్ పేమెంట్ అని అర్థం. ఓకేనా? కేజెడ్. సో కేజెడ్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ పేమెంట్. సో ఇట్లా డిఆర్ ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళి డిఆర్ తీసుకోండి.
టిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్. కస్టమర్ ఇన్వాయిస్ ఇవన్నీ ఏంటి? డాక్యుమెంట్స్ టైప్ అంటారు వీటిని. డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డిఆర్ అని ఉంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డిజెడ్ ఉంటే కస్టమర్ పేమెంట్ అని, కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ అని కనిపిస్తే వెండార్ పేమెంట్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ టైప్. ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఎన్ని ఉన్నాయి లాస్ట్ లో చూడండి, 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. లాస్ట్ లో చూడండి పొజిషన్ కి రైట్ సైడ్ 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి, స్టాండర్డ్ డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్ టైప్ అనేది ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది? క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. క్లియరా? అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఎస్ఏపిలో. ఎస్ఏపిలో డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి ఎస్ఏపిలో. షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ కాన్ఫిగరేషన్ షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చూడండి ఇవన్నీ డాక్యుమెంట్ స్టాండర్డ్. తర్వాత చూడండి డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్. అంటే ఏవైతే OB-A7 లో మనం డాక్యుమెంట్స్ చూసామో వాటికి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. FB-N1 ట్రాన్సాక్షన్ కోడ్ లో చేస్తాం. OB-A7 ద్వారా చేయొచ్చు, లేదంటే FB-N1 ద్వారా కూడా చేయొచ్చు. OB-A7 లో చూసిన డాక్యుమెంట్స్ కి నంబర్ రేంజ్ అనేది డైరెక్ట్ గా చేయొచ్చు, లేదంటే FB-N1 9th స్టెప్ ద్వారా కూడా చేయొచ్చు, లేదంటే 8th స్టెప్ ద్వారా కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఎస్ఏపిలో మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి. FI కన్సల్టెంట్స్ యూజ్ చేసే డాక్యుమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటో డాక్యుమెంట్స్? చాట్ బాక్స్ లో ఉంది చూడండి, వెళ్ళండి. ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. చూసారా? ఇక్కడ ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ వెండార్ పేమెంట్, డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, ఏ అంటే ఎసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్ అని అర్థం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ డాక్యుమెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఎస్ఏ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ అకౌంట్ అని చెప్పాలి. జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. కేఆర్ వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, కేజెడ్ వెండార్ పేమెంట్ అని చెప్పాలి. డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, డిజెడ్ కస్టమర్ పేమెంట్, ఏ అంటే ఎసెట్ అకౌంట్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో ఈ డాక్యుమెంట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ డాక్యుమెంట్ కి మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. ఎందుకు ఉపయోగపడుతుందని చెప్తాను. ఫస్ట్ వెళ్ళండి, OB-A7 ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్ళండి. పాత్ చూడలేదు కదా మనం, బ్యాక్ వెళ్ళిపోండి, పాత్ ద్వారా వెళ్దాం. SPRO IMG financial accounting global settings, financial accounting global settings, financial accounting new, wait financial ఇక్కడ కాదండి, ఇంకోటి ఉంటే చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఇంకా క్రింద ఉంటే చూడండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, డాక్యుమెంట్స్ ఉందా కింద, డాక్యుమెంట్స్ టైప్, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ ఎంట్రీ వ్యూ. అది టీ కోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు చేయండి. OB-A7 లాస్ట్ 4 డిజిట్స్ అనేవి టీ కోడ్స్. ఎగ్జిక్యూట్ చేయండి. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ 01, ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత చూడండి, 01 ఉంది. ఎస్ఏ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ 01.
తర్వాత ఈ ఎస్ఏ డాక్యుమెంట్ అనేది వేటికి అప్లికబుల్ అవుతుంది? అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, మెటీరియల్ వీటన్నిటికీ అప్లికబుల్ అవుతుంది. కింద అకౌంట్ టైప్ అలౌడ్ చూడండి, అకౌంట్స్ టైప్ అలౌడ్ కింద చూడండి, అది వీటికి అప్లికబుల్ అవుతుందంట. ఓకేనా? సో ఇప్పుడు వీటికి నంబర్ రేంజ్ ఇవ్వాలి, నంబర్ రేంజ్ ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయాలి. అది కాదు మిడిల్ వన్. నంబర్ రేంజ్ ఎంత ఇద్దాము? 01 కదా, ఎంత ఉంది అక్కడ? 01 ఉంది. ఎస్ఏ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ 01 ఉంది. 01 ఇవ్వండి. 2020 నెంబర్ రేంజ్ అంటే సార్ చెప్తాను. నంబర్ రేంజ్ చెప్తాను మీకు. ఇయర్ ఇవ్వండి. 2020 మన ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో ఉన్నాం. సో 1 to 1 ఇవ్వండి. 1 2 నంబర్ దగ్గర 1000 ఇవ్వండి. ఇది లాక్స్ లో తీసుకోవాలి, మనం డెమో కాబట్టి ఓన్లీ థౌజండ్స్ లో తీసుకుంటున్నాం. సో ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. చూడండి నంబర్ రేంజ్ ఇచ్చాం. ఎస్ఏ డాక్యుమెంట్ కి 01 ఉంది, 01 తీసుకున్నాం. ఇయర్ 2024 మన ఫైనాన్షియల్ ఇయర్. ఓకేనా? ఫైనాన్స్ 2024 లో ఉన్నాం మనం ఇంకా. 1 to 1000 ఎందుకు ఉపయోగపడుతుంది నంబర్ రేంజ్ అనేది? ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తారు, ఒక బిల్ జనరేట్ చేశారు, ప్రతి బిల్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బిల్ అని చెప్పకూడదు, డాక్యుమెంట్ అనే చెప్పాలి. మీకు అర్థమవుదని బిల్ అని చెప్తున్నాను. మీరు ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, పోస్ట్ చేసినప్పుడు ఫస్ట్ డాక్యుమెంట్ కి డాక్యుమెంట్ నంబర్ 1 పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 2 పోస్టెడ్, డాక్యుమెంట్ నంబర్ 3 పోస్టెడ్ అని వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ మనం ఇచ్చాం 1 to 1000, వీటిని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ నంబర్ రేంజ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్ఏ డాక్యుమెంట్ పైన మీరు చేసే ట్రాన్సాక్షన్, ప్రతి ట్రాన్సాక్షన్ కి ఆటోమేటిక్ గా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, దానికి ఒక నంబర్ జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది? ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు అనుకోండి, ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది. ఆ నంబర్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు 100 ట్రాన్సాక్షన్ చేశారు, ఫస్ట్ డాక్యుమెంట్ కి 1 వస్తుంది, సెకండ్ డాక్యుమెంట్ కి 2, థర్డ్ డాక్యుమెంట్ కి 3, అట్లా ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ నంబర్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? డాక్యుమెంట్ అంటే మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. సో నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుందో అర్థమైందా లేదా? అర్థమైందా? ఎలా అయితే ఇన్వాయిస్ నెంబర్ ఉంటుంది 1 2 3 4 లైన్ వైజ్ సీరియల్ నెంబర్ అదేనా ఇది? సీరియల్ నెంబర్ అనేది వస్తుంది అనమాట. క్లియరా? ఆఫ్టర్ 1000 ఆఫ్టర్ 1000 డాక్యుమెంట్స్ తర్వాత ఏమవుతుందండి? 1000 కాదండి, 1000 మనం లాక్స్ లో ఇవ్వాలండి. లాక్స్ లో ఇస్తే అన్లిమిటెడ్ తీసుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఓకే. డెమో కాబట్టి మనం థౌజండ్స్ లో ఇచ్చాం. లాక్స్ లో ఉంటే కాబట్టి మాక్సిమం లిమిట్ అనేది రీచ్ అవ్వం. ఒకవేళ అయినా కూడా దానికి మళ్ళీ వేరే ప్రాసెస్ ద్వారా చేయాలి, బట్ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ రైట్ నౌ. ఓకేనా? చూడండి, ప్రతి డాక్యుమెంట్ కి ఎస్ఏ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాం. సో ఎస్ఏ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది ఈ నెంబర్ రేంజ్ అనేది. మీకు నేను తర్వాత చూపిస్తాను ఈ నెంబర్ అనేది ఎలా పిక్ అవుతుందో చెప్తాను మీకు. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఎస్ఏ డాక్యుమెంట్ తర్వాత ఏ డాక్యుమెంట్ ఉంది? కేఆర్ డాక్యుమెంటా, వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. బ్యాక్ షీట్ ఓపెన్ చేయండి, అక్కడ షీట్ లో ఉంది కదా, అది కాదు. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళి కేఆర్ తీసుకోండి, డబుల్ క్లిక్ చేయండి. 19 ఉంది ఇక్కడ, 19 కేఆర్ డాక్యుమెంట్ నంబర్ ఎంత? నంబర్ రేంజ్ ఎంత ఇవ్వాలి? 19 బేస్ గా చేసుకుని తీసుకోవాలి. ఇవన్నీ స్టాండర్డ్ నంబర్ రేంజెస్, మీరు ఏమీ మార్చకూడదు. వెళ్ళండి, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, వెళ్ళండి, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి, రైట్ క్లిక్ చేయండి, రైట్ సైడ్ ఉంది నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఇంటర్వెల్స్ పైన ప్లస్ సింబల్ చూడండి, ప్లస్ సింబల్ పైన దానిపైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్. 19 కదా, 19 ఇవ్వండి, 2024 ఇవ్వండి. సో చూడండి, 19 కి నెంబర్ రేంజ్ ఇస్తున్నాం. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది.
ఒక నెంబర్ అనేది ట్రాక్ అవ్వాలి ఆటోమేటిక్ గా. దానికోసం మనం వెండర్ ఇన్వాయిస్ కి ప్రతి వెండర్ ఇన్వాయిస్ కి నెంబర్ వస్తుంది. సో ఎక్కడ నుంచి తీసుకోవాలి? 1000 ఇచ్చేసాము. 1001 నుండి తీసుకోవాలి. ఇవ్వండి 1001. మీరు మళ్ళీ 1000 ఇస్తే ఇంటర్వెల్ ఓవర్లాప్ అని మెసేజ్ వస్తుంది, ఎర్రర్ వస్తుంది. 1001 నుండి 2000. మీరు ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే లాక్స్ లో తీసుకోవాలండి. ఎంటర్, సేవ్ చేయండి. సో 1001 నుండి ఇప్పుడు మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేశారనుకోండి, ఫస్ట్ ఇన్వాయిస్ కి 1001 వస్తుంది, సెకండ్ ఇన్వాయిస్ కి 1002 వస్తుంది, థర్డ్ ఇన్వాయిస్ కి 1003. అట్లా ప్రతి వెండర్ ట్రాన్సాక్షన్ కి ఒక నంబర్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్, డాక్యుమెంట్ నంబర్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. గుర్తుపెట్టుకోండి, ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్, each and every transaction number range will be one number will be generated automatically. ఎలా జనరేట్ అవుతుంది? based on the number range creation, based on the number range configurations. సో కేఆర్ డాక్యుమెంట్ చేసాం. నెక్స్ట్ కేజెడ్ బాకెళ్ళండి. కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్. పొజిషన్కి వెళ్ళండి, కేజెడ్ డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయలేదు కదా, నేను చేస్తాను. నంబర్ 15 ఉంది ఇక్కడ, కంపెనీ కూడా ఇవ్వండి. Hmm. 2001 నుండి తీసుకున్నాం 3000. ఎంటర్, సేవ్, సేవ్ చేయండి. బ్యాక్. తర్వాత డిఆర్ డాక్యుమెంట్, కస్టమర్ ఇన్వాయిస్. పొజిషన్కి వెళ్ళి డిఆర్ తీసుకోండి. సో డిఆర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసే టైంలో నంబర్ అనేది జనరేట్ అవ్వాలి. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ వస్తుంది. బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ బట్టి అవుతుంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ 18 ఇలాంటి 18 అంట. ఇంటర్వెల్స్ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. 18 2024. నంబర్ రేంజ్ క్రియేషన్ అనేది ఈ రెండింగ్ యాక్టివిటీ అని చెప్తారు. ఈ రెండింగ్ యాక్టివిటీ. సేవ్. సో డిఆర్ డాక్యుమెంట్ తర్వాత డిజెడ్. డిజెడ్ అంటే ఏంటి? కస్టమర్ పేమెంట్. కస్టమర్ కంపెనీకి పేమెంట్ చేశాడు. కస్టమర్ కంపెనీకి పేమెంట్ చేశాడు. బ్యాంక్ అకౌంట్ డేటా టు బ్యాంక్ లీవింగ్ అకౌంట్ డేటా టు కస్టమర్. డిజెడ్ 14 ఉంది నంబర్ రేంజ్. క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్ ఇవ్వండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి, పైన ఉంది కదా. తీసుకున్నాం. 4000 to 4001 to 5000. సేవ్ చేయండి. ఒక 3-4 days లో మీకు మార్నింగ్ 7 to 8 షిఫ్ట్ అవుతుందండి క్లాస్. ఓకేనా? సేవ్ చేయండి. 7 to 8 అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఏఏ డాక్యుమెంట్ బ్యాక్ వెళ్ళండి. ఏఏ డాక్యుమెంట్, ఎసెట్ అకౌంటింగ్ డాక్యుమెంట్. పొజిషన్కి వెళ్ళి ఏఏ తీసుకోండి. దానికి కూడా 01 ఉంటుంది. డబుల్ క్లిక్ చేయండి. 01 ఉంది. ఆల్రెడీ మనం 01 కి క్రియేట్ చేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళండి. ఈ 01 ఇచ్చేసాం కదా, అది అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. మీరు ఏమైనా రాంగ్ ఎంట్రీ ఏమైనా అంటే బై మిస్టేక్ లో తప్పుగా ఇచ్చారనుకోండి, డెలీట్ చేయొచ్చు. సెలెక్ట్ చేయండి, ఏదైనా ఒకటి సెలెక్ట్ చేయండి. ఇది రాంగ్ ఇచ్చారనుకున్నారు, పైన మైనస్ సింబల్ ఉంది కదా, క్లిక్ చేయొద్దు, జస్ట్ చూపించండి.
అదిగో దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ లైన్ మనం డెలీట్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో ఇవి ఎస్ఏపిలో స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. డాక్యుమెంట్ టైప్ ఏం చేస్తుంది, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. సో ఆ డాక్యుమెంట్ టైప్ అనేది అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని, కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని, కేజెడ్ అంటే వెండార్ పేమెంట్ అని, ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇట్లా రకరకాలుగా ఉంటాయి డాక్యుమెంట్స్ అనేవి. సో ఈ డాక్యుమెంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఒక నంబర్ అనేది జనరేట్ అవ్వాలి ప్రతి ట్రాన్సాక్షన్ కి. సో దానికి ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా. నెక్స్ట్ వీటన్నిటికీ నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. చూడండి FBN1 ద్వారా కూడా చేయొచ్చు. OBA7 ద్వారా FBN1 ట్రాన్సాక్షన్ కూడా చేసేసాం మనం. OBA7 ట్రాన్సాక్షన్ ద్వారా FBN1 కూడా చేసాం. నెంబర్ రేంజ్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, FBN1 చెప్పాలి. OBA7 అనేది డైరెక్ట్ గా చేసేసాం. OBA7 లో డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి, డాక్యుమెంట్ టైప్స్ డైరెక్ట్ గా చేసేసాం. FBN1 ద్వారా కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఒకసారి FBN1కి వెళ్ళండి. FBN1 కమాండింగ్ ఫీల్డ్ లో /n FBN1 ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్కి వెళ్ళండి. చూసారా, డైరెక్ట్ గా అనమాట. ఇది డైరెక్ట్ వే. ఇక్కడ FBN1 ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి, టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి, టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. టాలరెన్స్ అంటే ఏంటి, ఆథరైజేషన్ కంటెంట్. OBA4కి వెళ్ళండి, చెప్తాను. టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటో చెప్తాను. ఇంపార్టెంట్ టీ కోడ్ ఇది, గుర్తుపెట్టుకోవాలి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్. OB పాత్ ద్వారా వెళ్దామా, పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మీ ఇష్టం, ఎట్లయినా వెళ్ళొచ్చు. వెళ్ళండి. SPROIMG SPROIMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. తర్వాత డాక్యుమెంట్స్ టైప్, డాక్యుమెంట్ నంబర్ రేంజ్. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళి టీ కూడా ఓపెన్ చేయండి. నంబర్ రేంజ్ ఇక్కడ చూడండి. FBN1 చూడలేదు కదా మనం. డిఫైన్ డాక్యుమెంట్ ఎంట్రీ వ్యూ అన్నారు కదా, అక్కడికి వెళ్ళండి. టీ కూడా ఓపెన్ చేయండి. అడ్జస్ట్ చేయండి, లైన్ అడ్జస్ట్ చేయండి. FBN1 చూసారా లాస్ట్ లో, ఎక్కడ ఉన్నారు, OBA7కి వచ్చారు మీరు. డిఫైన్ డాక్యుమెంట్ ఎంట్రీ వ్యూ. డాక్యుమెంట్ ఎంట్రీ వ్యూ ఉందా, ఇది ఎలాబరేట్ చేయండి. డాక్యుమెంట్ ఎంట్రీ వ్యూ ఎలాబరేట్ చేయండి. చూసారా FBN1, ఇది FBN1 ట్రాన్సాక్షన్ కోడ్. FBN1 చూడలేదు కదా, ఇది పాత్. మీరు టీ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు, మీ ఇష్టం. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ కదా. తర్వాత చూడండి, డాక్యుమెంట్ నంబర్ రేంజ్ లో ఉండొచ్చు. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఎక్కడ ఉంది, నంబర్ రేంజ్ ఎలాబరేట్ చేయండి. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్స్ ఇన్ జనరల్ లెడ్జర్ వ్యూ. డిఫైన్ డాక్యుమెంట్స్ ఇన్ జనరల్ లెడ్జర్ వ్యూ ఎక్కడ ఉంది, వెయిట్ జనరల్ లెడ్జర్ వ్యూ. డిఫైన్ డాక్యుమెంట్స్ ఇన్ జనరల్ లెడ్జర్ వ్యూ. ఇక్కడ మీరు మూవ్ చేస్తుంటే నేను చూడలేకపోతున్నానండి, మీకు నాకు కనిపించట్లేదు. డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్స్ ఇన్ జనరల్ లెడ్జర్ వ్యూ. 1 minute. ఇక్కడ కాదు, యాక్చువల్గా మనకి ఎక్కడ వస్తుందంటే ఇది, వెయిట్
కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోండి, ఫస్ట్ నుంచి చూద్దాము, కన్ఫ్యూజ్ అవుతారు. /n SPRO ఇవ్వండి. మీరు టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చండి, మీ ఇష్టం. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, ఓపెన్ ఐటమ్ ప్రాసెసింగ్, కింద క్లియరింగ్ డిఫరెన్సెస్ అని ఉందా, క్లియరింగ్ డిఫరెన్సెస్, ప్రిపేర్ అకౌంటింగ్ క్లియరింగ్ వెళ్ళండి, ప్రిపేర్ ఆటోమేటిక్ క్లియరింగ్ వెళ్ళండి, కింద ఉంది, ఇంకా క్రింద ఉంది, ఇంకా క్రింద ఉంది, ప్రిపేర్ ఆటోమేటిక్ క్లియరింగ్ లాస్ట్ లో ఉంది. క్లియర్ డిఫరెన్సెస్ ఉన్న అది దాని కింద చూడండి, క్లియర్ డిఫరెన్సెస్, క్లియర్ డిఫరెన్సెస్ ఎలాబరేట్ చేయండి, ఇక్కడ నుంచి చూడండి. ఇవన్నీ టోలరెన్స్ గ్రూప్స్ అన్నమాట, ఇవన్నీ కూడా డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్, డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, OBA4 చూపించండి, ఎక్కడ ఉంది OBA4, అదే లైన్ లో ఉందండి, అక్కడే ఉందండి OBA4. ఓకేనా. టోలరెన్స్ గ్రూప్ ఎగ్జిక్యూట్ చేయండి. టోలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి, టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అని అర్థం. ఎగ్జిక్యూట్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి, టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ చూడండి. ఇక్కడ నేను ఒక గ్రూప్ ఇస్తున్నాను, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి ఫస్ట్, మీ కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, అక్కడ కాదు కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి, పైన టీ తీసేయండి. తర్వాత అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ అన్నారు, అన్లిమిటెడ్ ఇచ్చేస్తున్నాను, 99 ఇచ్చేయండి. కింద అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ 999 ఇవ్వండి, 99 ఇవ్వండి. అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్ ఐటమ్ 99 ఇవ్వండి. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ 5% ఇవ్వండి. సాక్రిఫైస్ అమౌంట్ అంటారు. సాక్రిఫైస్ అమౌంట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ మీరు బిల్ జనరేట్ చేస్తున్నారు, ఒక 5% డిస్కౌంట్ అడిగారు, 2% అడిగారు, అంటే మీకు మినిమం మాక్సిమం 5% వరకు డిస్కౌంట్ ఇవ్వగలరు, అట్లా అంతకన్నా ఎక్కువ ఉండదు, 4%, 3% అట్లా. నెక్స్ట్ పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ కదా, ఇక్కడ కూడా మీరు కొంచెం 100 తీసుకోండి, కింద రెవెన్యూ ఎక్స్పెన్సెస్ 100 పర్సెంటేజ్ ఎంత 5%, అగైన్ 5%, రైట్ సైడ్ క్యాష్ డిస్కౌంట్ అడ్జస్ట్ టు 5, అగైన్ 5. చూడండి, టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి, టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఈ గ్రూప్ నేమ్ ని మీ యూజర్ ఐడికి అసైన్ చేయాలి. మీకు యూజర్ ఐడి ఉంది కదా, యూజర్ ఐడికి అసైన్ చేస్తేనే మీరు అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు, లేకపోతే చేయలేరు. సో అందువల్ల ఏమంటారు టోలరెన్స్ గ్రూప్ ని, టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఇక్కడ నేషనల్ చూడు, ఓన్లీ కంపెనీ కోడ్ ఒకటే ఇచ్చాను, కంపెనీ కోడ్ సేవ్ చేశాను అనుకోండి, ఎవరైనా సరే ఎంట్రీ పోస్ట్ చేసేయచ్చు, అంటే ఓపెన్ టు ఆల్ అన్నమాట. అలా కాదు, ఇక్కడ నేను మీ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, TATG ఇవ్వండి, పైన గ్రూప్ దగ్గర TATG ఇచ్చాను అనుకోండి, ఈ టోలరెన్స్ గ్రూప్ కి మీ యూజర్ నేమ్ అసైన్ చేయాలి, చేస్తేనే మీరు ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. అందువల్ల ఏమంటారు, మీకు యూజర్ నేమ్ ఉంది కదా, యూజర్ ఐడి పాస్వర్డ్, యూజర్ ఐడికి టోలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి, చేయకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. అందువల్ల ఏమంటారు టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అని చెప్తారు. మీకు నోట్స్ చెప్తాను దీనికి సంబంధించి మొత్తం. ఓకే, సో మీ కంపెనీ కోడ్ ఇచ్చారు, టోలరెన్స్ గ్రూప్ ఉంది, ఇక్కడ గ్రూప్ క్రియేట్ చేయలేదు, డైరెక్ట్ TATG ఉంది, గ్రూప్ ఇవ్వకుండా సేవ్ చేశారనుకోండి, ఎవరైనా సరే మీ కంపెనీ కోడ్ లెవెల్లో డాక్యుమెంట్ పోస్ట్ చేయొచ్చు. అట్లా కాదు, గ్రూప్ ఇచ్చారు, మీరు TATG ఇచ్చారు, సేవ్ చేయండి, ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. మీ టోలరెన్స్ గ్రూప్ ఏంటి, TATG. సేవ్ చేయండి, అయిపోయింది కదా. టోలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి, టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఈ టోలరెన్స్ గ్రూప్ ని మీరు మీ యూజర్కి అసైన్ చేయాలి, చేస్తేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది, లేకపోతే చేయలేరు. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఓపెన్ చేయండి.
నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది ఓపెన్ చేయండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్. ఇది నేను చేయట్లేదు, మీకు ఒక ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చినప్పుడు చెప్తాను, మీకు ఇప్పుడు అవసరం లేదు. ఇది కూడా ఒక జిఎల్ టాలరెన్స్ అన్నమాట. ఇది నేను చేయట్లేదు, ఎందువల్లంటే మీకు ఓపెన్ చేయండి సార్, అక్కడ చూపించండి ఆ ఎర్రర్. అది ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజ్ ఓపెన్ చేయండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్ OBA0. ఇది 11th స్టెప్ చేయట్లేదు, ఎందువల్ల మీకు ఎర్రర్ ఫామ్ అవుతుంది. మీకు ఎర్రర్స్ కూడా తెలియాలి, అప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? తర్వాత చూడండి, అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. మీ యూజర్ ని మీ టాలరెన్స్ గ్రూప్ కి అసైన్ చేయాలి. చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ అన్నమాట, ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. అర్థమైందా? వెళ్ళండి. OB57 టీ కోడ్, లేదంటే పాత్ ద్వారా అయినా వెళ్ళొచ్చు, మీ ఇష్టం. వెళ్ళండి, సేమ్ పాత్, బ్యాక్ వెళ్ళండి. క్లియరింగ్ డిఫరెన్సెస్ అన్నట్టు చూడండి, అక్కడే ఉంటుంది. డిఫైన్, బ్యాక్ వెళ్ళండి సార్, SPROకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. డిఫైన్ అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. దాని తర్వాత కిందది చూడండి. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ క్లిక్ చేయండి సార్. ఏమైంది, మీ నెట్వర్క్స్ లో ఉంటుంది ఏంటి? డైలీ ప్రాబ్లం అవుతుంది. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీ, వెళ్ళండి. మీ యూజర్ నేమ్ ఇవ్వండి. చూసారా, మీ యూజర్ నేమ్ ఇచ్చాం, అలాగే టాలరెన్స్ గ్రూప్ కూడా ఇచ్చాం. అనమాట. అంటే మీనింగ్ ఏంటి? మీ యూజర్ నేమ్ ఇచ్చాము, టాలరెన్స్ గ్రూప్ కూడా ఇచ్చాం. ఓకే, టాలరెన్స్ గ్రూప్ కూడా ఇచ్చేసాం. మీ యూజర్ కి మీ టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి. చేయకపోతే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. మీ యూజర్ కి మీ టాలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వాలి, ఇవ్వకపోతే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. మీ యూజర్ కి మీ టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి, ఇవ్వకపోతే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. అందువల్ల ఏమంటారు? టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. మీరు ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మ్యాండేటరీగా మీ యూజర్ నేమ్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేయాలి. సేవ్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్ OBY6. పాత్ ద్వారా వెళ్దామా? OBY6 ఇవ్వండి. నెట్వర్క్ ఇన్ బాగా స్లో ఉంది మీది. OBY6 ఇచ్చేయండి, ఏం కాదు. /n OBY6. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. కంపెనీ కోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. దీనికి కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అంటారు. ఇక్కడ చూసారా, మీ కంపెనీ కోడ్ ఏముంది? TA. మీ కంపెనీ కోడ్ పైన చూడండి. మీ కంపెనీ కోడ్ కరెన్సీ IN, కంట్రీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? TA. కంపెనీ కింద ఉంది. TA అనేది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. క్రెడిట్ కంట్రోల్ ఏరియా TACA. క్రెడిట్ కంట్రోల్ ఏరియా TACA. ఫిజికల్ ఇయర్ వేరియంట్ T3. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ TAFV కింద ఉంది చూడండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ TAPV. సో ఇదేంటి? కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. మీరు చేసిన కాన్ఫిగరేషన్ కి సంబంధించిన